ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ లక్నో సూపర్ జైంట్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. అయితే దిగ్వేష్ రాఠీ మన్కడింగ్ వివాదం చాలా చర్చనీయాంశంగా మారింది. కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో దిగ్వేష్ను తీవ్రంగా ట్రోల్ చేశారు. అయితే అప్పీల్ ఉపసంహరించుకోవాలనే నిర్ణయంపై కెప్టెన్ రిషబ్ పంత్ ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఈ వివాదంపై స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఈ వివాదంపై తన స్పందనను తెలియజేశాడు అశ్విన్. జట్టు కెప్టెన్ పంత్ పై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ మొత్తం సంఘటనలో రిషబ్ పంత్ దిగ్వేష్కు మద్దతు ఇచ్చి ఉండాల్సిందని, అతను తన సొంత బౌలర్ని అవమానించాడని అశ్విన్ పేర్కొన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ, రిషబ్ పంత్ గొప్ప క్రికెటర్, అతను అద్భుతమైన సెంచరీ చేశాడు. పంత్ క్రికెట్లో ఇంకా చాలా గొప్ప విజయాలు సాధిస్తాడని నాకు తెలుసు. పంత్ ఇంగ్లాండ్లో ఎలా బ్యాటింగ్ చేస్తాడో, టీమిండియాను ఎలా గెలిపిస్తాడో చూడ్డానికి నేను ఇప్పటి నుండే ఇంగ్లాండ్ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాను. నేను పంత్కు పెద్ద అభిమానిని. కానీ బౌలర్ దిగ్వేష్ గురించి ఒక్కసారి ఆలోచించండి. దిగ్వేష్ చేసిన పనిని కోట్లాది మంది ప్రజల ముందు కెప్టెన్ తప్పుపట్టాడు. ఇది సరైంది కాదు. ఎందుకంటే ఏ కెప్టెన్ అయినా తన ఆటగాడికి మద్దతు ఇవ్వాలి. ఇది బౌలర్కు ఘోరమైన అవమానమే. ఇలాంటి చర్యలతో పంత్ బౌలర్ను హట్ చేశాడు అని అశ్విన్ పేర్కొన్నాడు.